అధ్యక్ష, మున్సిపాలిటీలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్లో 14,539 కోట్లు కేటాయించి అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి అధ్యక్ష. స్వచ్ఛ మున్సిపాలిటీల్లో కేంద్ర ర్యాంకింగ్లో కూడా ఏపీ మున్సిపాలిటీలు ముందంజలో ఉన్నాయి అధ్యక్ష. అలాగే మన మినిస్టర్ నారాయణ గారు ముఖ్యంగా మా జిల్లాలో ఉన్న డంపింగ్ యార్డ్స్ కి కదలిక తీసుకురావడానికి నిజంగా అభినందిస్తున్నాం అధ్యక్ష. అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఏకైక మున్సిపాలిటీలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసినందుకు మంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గ్రేడ్ 2 మున్సిపాలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిన సిబ్బంది, డ్రైన్లు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయింపు జరపాలని మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకున్నాను అధ్యక్ష. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో గుడిపల్లి కాలువ, రేబాల కాలువ అనే 2 ప్రధాన కాలువలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 2 కాలువలకు ఇరువైపులా సైడ్ రివిట్మెంట్తో పాటు ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేసుకున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 40,000కు పైగా జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీగా ఉన్న మా నియోజకవర్గ కేంద్రమైన కోవూరు గ్రామాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదన దశాబ్ద కాలంగా వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తుంది అధ్యక్ష. అది ఆల్రెడీ నేను మంత్రి గారికి విన్నవించుకొని కూడా ఉన్నాను అధ్యక్ష. మా జిల్లాలో కోవూరు కన్నా తక్కువ జనాభా కలిగిన గ్రామాలు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నాయి అధ్యక్ష. కోవూరు గ్రామంతో పడుగుపాడు, పోతిరెడ్డిపాలెం గ్రామాలు దాదాపు మెర్జ్ అయిపోయి ఉన్న విషయం మా జిల్లా వాసి అయిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. కోవూరు, పడుగుపాడు, పోతిరెడ్డిపాలెం పంచాయతీలను విలీనం చేస్తే దాదాపు 75,000 వరకు జనాభాలు ఉంటుంది అధ్యక్ష. స్థానిక ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా కోవూరు పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే అభివృద్ధి పరచవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అలాగే డెల్టా ఏరియా అయిన మా కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ గా అప్గ్రేడ్ చేసినందుకు అక్కడ మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్నందువలన, ఇళ్ళు చాలా తక్కువగా ఉన్నందువలన మాకు టిడ్కో ఇళ్ళు కూడా మంజూరు చేసి ప్రజలకు అందించాలని కూడా మీ ద్వారా నేను మంత్రివర్యుని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.